మన రాజమండ్రి జెండా పంజా రోడ్లో ప్రతిరోజు పొద్దున్నే ఈ బండి దగ్గర పెసర పునుకులు అమ్ముతారండి. ఇక్కడ ఇవి ఉంటాయన్న విషయం నాకు చాలా కాలం నుంచే తెలిసినా సరే నేను మాత్రం వీటి రుచిని ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. ఇక్కడ 20 రూపాయలకి 8 పెసర పునుకులు ఇస్తారండి. పెసర పునుకులు అయితే మాత్రం నేను అనుకున్న దాని మీద బాగున్నాయి. ఈసారి ఇక్కడ పెసర పునుకులు తీసుకెళ్లి అమ్మ చేత పెసర పునుకులు పులుసు పెట్టించుకోవాలి. కానీ పెసర పునుకులు మనకు సరిపోవు కదా, అందుకే డబుల్ ఎగ్ దోశ వేసాను. అస్తమాటు ఏదో ఒక సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటావేంట్రా అంటే మరి అస్తమాటు తింటూ ఉంటాను కదా. మరి ఒక షర్టు కొంటే 9 షర్ట్లు ఫ్రీ. ఇంకా మూటలు దిగుతున్నాయి కదా అని మొన్న తీసుకోలేదేమి, ఇప్పుడు చూడాలి. మరి షర్ట్స్ దగ్గర జనాలందరూ కిక్కిడిసిపోయి ఉన్నారు. మన వల్ల అవదని చెప్పేసి లేడీస్ టాప్స్ దగ్గరికి వచ్చేసాను. ఎవరో తగ్గట్లేదు, వెతుక్కుని మరీ నచ్చిన కలెక్షన్స్ని సాధించుకుంటున్నారు. ఇక్కడ అనుకు టాపులు కొనండి లేకపోతే బాబుకి షర్ట్స్ కొనండి అంటే బెడ్షీట్స్ బాగున్నాయని చెప్పేసి మా అత్తగారు 3 బెడ్షీట్స్ కొన్నారు. ఇంటికి వచ్చి చూసాక బెడ్షీట్స్ ఇంకా బాగా నచ్చేసి అంట మా వాళ్ళకి. మళ్ళీ 3 కొంటావా చేస్తావా అంటున్నారు. ఈరోజు మా పెద్ద నాన్నమ్మ గారు సంవత్సరికాలు అయితే బాబాయ్ గారి ఇంటికి భోజనానికి వెళ్ళాను. ఈ డైట్ల పేరు చెప్పి అనుకోకుండా అడ్డమైన గడ్డంతా అడ్డంగా తింటున్నాను, కానీ ఇలా కడుపారా తినే తిండంతా కూడా మిస్ అయిపోతున్నాను. మధ్యాహ్నం ఒక కపీ కేక్ తిన్నాను. పొద్దున్న సేల్లో కొన్న బెడ్షీట్ అప్పుడే మార్చేస్తున్నారు. రాత్రి అనుకోకుండా బండి ప్యాచీ పడింది. కరెక్ట్గా బజ్జీ బండి ముందే పడింది. సరే అని మీకోసమని పైనాపిల్ బజ్జీ చూపిద్దామని తిన్నాను. నో డౌట్ పైనాపిల్ బజ్జీ చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ని వేడి చేసి తినకూడదు, తింటే ఏమవుద్ది, న్యూట్రిషన్ పోద్ది. దీన్ని ఇప్పుడు మనం ఏమైనా న్యూట్రిషన్ కోసం తింటున్నావా, బజ్జీ కోసం తింటున్నాం. ప్యాచీ పడింది బండికి, నా పొట్టకు కాదు. దాన్ని తోసుకుంటూ కొంచెం ముందుకెళ్ళటం, ఇంకో బండి దగ్గర ఆగడం. ఆకలిగా ఉన్నప్పుడు కష్టమైన పని చేస్తున్న సమయంలో ఇష్టమైన ఫుడ్ కనపడితే ఇలాగే ఉంటుంది. మొత్తానికి ప్యాచీ పడ్డ గంటన్నరకి మొబైల్ ప్యాచీ వాళ్ళు వచ్చి ప్యాచీ వేశారు. దానికో 150 ఖర్చు అయింది. ఈ గంటన్నరలో మన పొట్టకో 150 ఖర్చు అయింది. థ్యాంక్ యూ బ్రో, నువ్వు రాజమండ్రి వాళ్ళకి చేస్తున్నది మామూలు సర్వీస్ కాదు.